డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము పండరీపురంలో ఉన్నాము. ఇది షోలాపూర్ నుంచి 73 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఈ దేవాలయము కలదు. ఇది భీమా నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధమైన పాండురంగ విఠలుడు రుక్మిణీదేవి సమేతముగా వెలిసినాడు. పాండురంగడు శ్రీకృష్ణుని అవతారముగా భావిస్తారు. ఈ దేవాలయము 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దాల మధ్య జ్ఞానేశ్వర్, నామ్దేవ్, తుకారాం, పురందర్దాస్, విజయదాస్, జగన్నాథ్ దాస్ పాండురంగడిని కొలిచి తరించారు. మహారాష్ట్ర వాసులు పండరీపురాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని పాండురంగడు, పండరీనాథుడు, విఠలుడు అనే పేర్లతో పిలుస్తారు. ఆషాఢ మాసము తొలి ఏకాదశి నాడు జరిగే ఉత్సవాలకు జనము లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఇక్కడ మరొక విశేషము, ఏ దేవాలయంలో లేని విధముగా మూల విరాట్టు పాదాలు తాకి మనము దర్శించుకోవడము. పాండురంగడు మరియు రుక్మిణీదేవి అమ్మవార్ల పాదపద్మములను మనము తాకి ఇక్కడ దర్శనము చేసుకోవచ్చును. వ్యూవర్స్, మనము పండరీపురము రంగనాథుడి దేవాలయంనకు 500 మీటర్ల దూరంలో ఉన్న శ్రీ గజానన్ మహారాజు టెంపుల్లో ఉన్నాము. ఇతడు పాండురంగడికి అమితమైన భక్తుడు. ఈ దేవాలయము చాలా విశాలముగాను ఆహ్లాదకరముగాను ఉండును.
ప్రాంగణములో మనకు వసతి గృహాలు కూడా లభించును. పాండురంగడి దర్శనమున గురించి వచ్చు భక్తులకు ఈ కాటేజీలో మనకు వసతి లభించును. మరియు ఇక్కడ రెస్టారెంట్లు కూడా కలవు. ఇక్కడ భక్త తుకారం ఆశ్రమం కూడా చూడవచ్చు. పండరీపురము పాండురంగని దేవాలయం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉండును. ఇక్కడ సువిశాలమైన ప్రాంగణములో భక్త తుకారం స్టాచ్యూను నెలకొల్పినారు. అది కూడా మనము ఇక్కడ చూడవచ్చును. వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయు వన్ ఛానల్ను.